ఈలాగు దేవుని స్తోత్రించుడి, ఈలాగు దేవుని స్తోత్రించుడి. నీ కార్యములో గంభీరముల్, నీ కార్యములో గంభీరముల్, నీదు క్రియలు ఆశ్చర్యకరములు, నీదు క్రియలు ఆశ్చర్యకరములు. నీ నామమునే కీర్తించెదన్, నీ నామమునే కీర్తించెదన్. నీకు నమస్కరించెదము, నీకు నమస్కరించెదము. సర్వలోక నివాసులారా, సియోనులో స్తుతి చెల్లించుడి, సంతోష గీతము పాడుడి. దేవుడి నామము స్తోత్రించుడి, సంతోష గీతము పాడుడి. దేవుడి నామము స్తోత్రించుడి, ఈలాగు దేవుని స్తోత్రించుడి, ఈలాగు దేవుని స్తోత్రించుడి. ఆకాశములలో మహిమ, భువియందుని నామ ప్రభావము. ఆకాశములలో మహిమ, భువియందుని నామ ప్రభావము. సర్వోన్నతుడు యెహోవా, సాగిల పడి పూజించుడి. సర్వోన్నతుడు యెహోవా, సాగిల పడి పూజించుడి. ఈలాగు దేవుని స్తోత్రించుడి, ఈలాగు దేవుని స్తోత్రించుడి. నీ కార్యములో గంభీరముల్, నీ కార్యములో గంభీరముల్, నీదు క్రియలు ఆశ్చర్యకరములు, నీదు క్రియలు ఆశ్చర్యకరములు. నీ నామమునే కీర్తించెదన్, నీ నామమునే కీర్తించెదన్. నీకు నమస్కరించెదము, నీకు నమస్కరించెదము. సర్వలోక నివాసులా, సియోనులో స్తుతి చెల్లించుడి, సంతోష గీతము పాడుడి. దేవుడి నామము స్తోత్రించుడి, సంతోష గీతము పాడుడి. దేవుడి నామము స్తోత్రించుడి, ఈలాగు దేవుని స్తోత్రించుడి, ఈలాగు దేవుని స్తోత్రించుడి. ప్రేమ స్వరూపి యేసు, ప్రాణార్పణ చేసెను ప్రేమతో. ప్రేమ స్వరూపి యేసు, ప్రాణార్పణ చేసెను ప్రేమతో. పరిశుద్ధాత్మను పల్పెను, కృతజ్ఞతా స్తుతి అర్పించుడి. పరిశుద్ధాత్మను పల్పెను, కృతజ్ఞతా స్తుతి అర్పించుడి. ఈలాగు దేవుని
స్తోత్రించుడి. నీ కార్యములు గంభీరముల్, నీ కార్యములు గంభీరముల్, నీదు క్రియలు ఆశ్చర్యకరములు, నీదు క్రియలు ఆశ్చర్యకరములు. నీ నామమునే కీర్తించెదల్, నీ నామమునే కీర్తించెదల్. నీకు నమస్కరించెదము, నీకు నమస్కరించెదము. సర్వలోక నివాసులారా, సియోనులో స్తుతి చెల్లించుడి, సంతోష గీతము పాడుడి. దేవుని నామము స్తోత్రించుడి, సంతోష గీతము పాడుడి. దేవుడి నామము స్తోత్రించుడి. ఈలాగు దేవుని స్తోత్రించుడి, ఈలాగు దేవుని స్తోత్రించుడి. ప్రార్థన నాలించువాడు మన ఆశ్రయము ఆధారము, ప్రార్థన నాలించువాడు మన ఆశ్రయము ఆధారము. పూర్ణ రక్షణ కలిగించే ఉత్సాహగానము చేయుడి, పూర్ణ రక్షణ కలిగించే ఉత్సాహగానము చేయుడి. ఈలాగు దేవుని స్తోత్రించుడి, ఈలాగు దేవుని స్తోత్రించుడి. నీ కార్యములో గంభీరముల్, నీ కార్యములో గంభీరముల్, నీదు క్రియలు ఆశ్చర్యకరములు, నీదు క్రియలు. నీ నామమునే కీర్తించెదల్, నీ నామమునే కీర్తించెదల్. నీకు నమస్కరించెదము, నీకు నమస్కరించెదము. సర్వలోక నివాసులారా, సియోనులో స్తుతి చెల్లించుడి, సంతోష గీతము పాడుడి. దేవుడి నామము స్తోత్రించుడి, సంతోష గీతము పాడుడి. దేవుడి నామము స్తోత్రించుడి. ఈలాగు దేవుని స్తోత్రించుడి, ఈలాగు దేవుని స్తోత్రించుడి. నీ కార్యములో గంభీరముల్, నీ కార్యములో గంభీరముల్, నీదు క్రియలు ఆశ్చర్యకరములు, నీదు క్రియలు ఆశ్చర్యకరములు. నీ నామమునే కీర్తించెదల్, నీ నామమునే కీర్తించెదల్. నీకు నమస్కరించెదము, నీకు నమస్కరించెదము, నీకు నమస్కరించెదము, నీకు నమస్కరించెదము.
నమస్కరించెదము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. దయచేసి తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. ప్రార్థనలో మనము ఏకీభవించుదాం. దేవుని యొక్క కృపను బట్టి, ఆయన చిత్తమును బట్టి ఈ 2026వ సంవత్సరంలో ఫిబ్రవరి నెల ఈ 18వ తారీఖు నుండి ఈ సిలువ ధ్యాన కూటాలు జరగడానికి ప్రభు మనకి చక్కటి సమయాన్ని ఈ మొదటి రాత్రి ప్రభు మనకు దయచేశారు. ఇంతవరకు సిలువను గూర్చి స్తుతి గీతాలు చేయడానికి ప్రభుని స్తుతించే భాగ్యాన్ని స్తోత్రాలు చెల్లించుదాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. శోధనలో నుండి యేసయ్య పలికిన 7 మాటల ద్వారా క్షమించమని ఆయన చెప్పారు. సమాధాన పడండని యేసయ్య చెప్పారు. నా రక్తము మీకు పంచుతూ ఉన్నానని ఆయన చెప్పారు. ఆయన పడిన వేదన, ఎన్నో శ్రమలు ఆయన భరించి ప్రపంచ మానవాళి కొరకు ఆయన సిలువ వేయబడి రక్తము కాచి మన కొరకు ప్రాణం పెట్టి విమోచింపబడి విడుదల చేయబడి రక్షింపబడి మారు మనసు పొందబడి ఆయన సన్నిధిలో చేరడానికి యేసయ్య మన కొరకు ఆయన కన్నీరు కాచి ఎన్నో శ్రమలను ఆయన భరించి సాతానుడు ఎన్ని శోధనలు పెట్టినప్పటికీ కూడా సిలువలో నుండి సాతానుని తల చెతకగొట్టాడు. ఈ రాత్రి నీవు నేను ప్రతి ఒక్కరము కూడా వచ్చి వెళ్ళిపోవడం కాదు, కానీ ఆయన సన్నిధిలో ఉన్నటువంటి మనం విరిగి నలిగిన హృదయం మనస్సుతో ప్రభుని మాత్రమే మనము ఆరాధన చేసి మన హృదయాలను మన మనస్సులను ఏ విధంగా ఉన్నాయో, ఎలాంటి హృదయముతో కలిగి ఉన్నామో, ఎలాంటి మనస్సుతో కలిగి ఆయన సన్నిధిలో ఆరాధన చేస్తూ ఉన్నామో, ఆయన మాటలు మనము వింటూ ఉన్నామో, ఆ వాక్యాన్ని మనము గ్రహించాలి. ఆ వాక్యము ద్వారా మనము కడుగుకోవాలి. ఆ వాక్యము ద్వారా మన హృదయాలను శుద్ధి చేయబడాలి. ఆ వాక్యము ద్వారా మన మనసుకు నెమ్మదినివ్వాలి. అంటే ప్రతి ఒక్కరూ కూడా యేసయ్య సిలువ దగ్గరికి వెళ్ళి ఆయన దర్శనం ప్రతి ఒక్కరము కూడా పొందుకోవాలి. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు చక్కటి సమయాన్ని ఈ రాత్రి ప్రభు మనకు దయచేశారు. కావలసిన వాక్యాన్ని ప్రభు మనకు దయచేసి వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన మనస్సును, హృదయాన్ని ప్రభువే మనకందరికీ దయచేసి ఈ మొదటి కూటాన్ని ప్రభు ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా పరిశుద్ధాత్మ దేవుడు జరిగించి నడిపించలాగన ప్రార్థనలో మనము ఉందాము. ప్రార్థనలో మనము ఉంటూ ఉండగా దేవురక్క ప్రార్థనలు చేస్తారు. ఏకీభవించుదాం. దేవునికి స్తోత్రం. ఈ 2026వ సంవత్సరంలో మరి ఈ యొక్క ఫాస్టింగ్ ప్రేయర్స్లో మనమందరము కూడా ఈ రీతిగా ప్రభుని స్తుతించడానికి, గణపరచడానికి మరొకసారి యేసయ్య ఆయన శ్రమలను మరొక్కమారు మనము జ్ఞాపం చేసుకొని అవకాశాన్ని ప్రభు మనకు దయచేశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి రేపు ఉదయం 10 గంటలకి గ్రూపులో ఉన్న వారందరికీ కూడా పెట్టడం జరిగింది. ఇంకా తెలియని వారు ఉంటే
వినండి. మన ఆ, నక్క మరి వెంకటేశ్వరరావు గారు వారు అన్నగారు కుమారుడైన ఆయన పేరు లోవరాజు గారు గతించిన సంవత్సరంలో వారు స్వర్గస్థులవ్వడం జరిగింది. నేటికి సంవత్సరం పూర్తయింది. సంవత్సరిక కార్యక్రమాన్ని వారు ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. సంఘ విశ్వాసులందరికీ కూడా చెప్పమని వారు జ్ఞాపం చేశారు. అంచేత రేపు ఉదయం మరి స్థలానికి వచ్చి ఆ కుటుంబం కొరకు మరి ప్రార్థించి మరలా మనము తిరిగి రావాల్సి ఉంది. వచ్చిన వారందరికీ కూడా భోజన ఏర్పాట్లు సదుపాయాలు వారు చేస్తూ ఉన్నారు. మరి ప్రార్థన కూటం కూడా స్థలంలో 1 గంట జరుగుతుంది. 10-10:30 కల్లా మీటింగ్ ప్రారంభించడం జరుగుతుంది. అందరూ కూడా రావాలని మరి వారు జ్ఞాపం చేశారు. మరి వారి కొరకు వారి కుటుంబం కొరకు అనుదిన ప్రార్థనలు జ్ఞాపం చేసుకుని ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయం